లేదు బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ అని బీఆర్ఎస్ అంటోంది. మొత్తం మీద ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది పోటీ అని? ముందుగా మిత్రులందరికీ, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఎట్లా అంటే విజిత గారు, గాలి ఎటున్నది అన్న దాని మీద ప్రజలు డిసైడ్ అయిపోతారు. అట్లా ఇక్కడ ఏదైతుందో ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణలో, ఆంధ్రాలో, సౌత్ దక్షిణ రాష్ట్రాలలో, దక్షిణ భారతంలో డబ్బుతోనే ఇవాళ ప్రజాస్వామ్యం నడుస్తున్నది. ఎందుకంటే ఓటర్లంతా వాళ్ళు ఏంటంటే ఎర్రలకు పడ్డే చేపల్లాగా, దానాకు అలవాటు పడ్డ కోడిపిల్లలాగా తయారు చేసారు వీళ్ళని. ఇది ఈ కల్చర్. అదే పక్కపొంటి మిగతా రాష్ట్రాల్లో మనకు మంచిగా లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో లెజెండరీ నవీన్ పట్నాయక్ ₹1 పెడితే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ క్లోజ్ అయిపోతుంది. ఆడున్న 28 సీట్లు ఏమి ఉన్నాయనుకుంటా వాళ్ళవి, 28 కోట్లు పెడితే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది. అదే తెలంగాణలో 17 ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ₹1 ఒక ఎలక్షన్ అయిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ ఆ పరిస్థితి దారుణానికి తయారు చేసింది ఏదైతుందో ఈ రాయలసీమ కల్చరు. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మొత్తం వాళ్ళు ఈ ప్రజలను గొర్రెలు కూడా కాదు, కోడి పుంజుల్లో కోడి పెట్టెల్లో కొనే పరిస్థితిలాగా తీసుకొచ్చేసారు. ఆ రకంగా ప్రజలను మొత్తం పారాసైట్స్ తయారు చేశారు. వాళ్ళు కూడా మాకేదో వస్తుంది కదా, వాళ్ళు తింటే తిన్నారులే వచ్చిన వాళ్ళ దాని మీద ఉన్నది. ఇక్కడ బీజేపీకి ఏదైతే ఉందో ప్రభంజనం ఏంటంటే, మోడీకి తగిన వ్యక్తి, మోడీని తట్టుకునే వ్యక్తి, సమఉజ్జీ ఉన్న వ్యక్తి అన్నది ఆ అపోజిషన్ పార్టీలో ఎక్కడ కాంగ్రెస్లో లేరు, కమ్యూనిస్ట్లో లేరు, ఏ పార్టీలో కూడా ఆయనకు సరితూగే వ్యక్తి లేడు. అది ఇక్కడ సమస్య వీళ్ళకి వచ్చింది. అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బీజేపీకి ఏదైతే ఉందో, బీజేపీ గత చరిత్ర తీసుకుంటే మొట్టమొదటి నుంచి 1950 నుంచి ఉంటే మెల్లగా ఎదుక్కుంటూ వచ్చేస్తున్నది. పార్టీ ఎదుగుదల కంటిన్యూ వస్తున్నది. బీజేపీకి అనుబంధ సంస్థలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఇంకా విశ్వ హిందూ పరిషత్ కానీ, ఈ రకంగా వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు కూడా బీజేపీలో ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రత్యేకించి తెలంగాణలో ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నా అంటే, ఇక్కడ డబ్బు ప్రమేయం లేనిది లేదు. ఇక్కడ మనకేంది, చాలామంది ఇప్పుడు ఈ పార్టీలది మొదటి తప్పు. ఇక్కడ పార్టీలు ఎప్పుడైతే బిజినెస్ కమ్యూనిటీస్లకు, బిజినెస్ మ్యాగ్నెట్లకు, తర్వాత మన ఎవరు ఇండస్ట్రియలిస్టులకు, ఫార్మా కంపెనీ వాళ్ళందరినీ ఏంటంటే డబ్బున్నోని పిలిచి సీట్లు ఇవ్వడంతోనే ఏమైపోయింది. ఇప్పుడు ఉదాహరణకు మల్లారెడ్డి ఉన్నాడు, పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు, వివేక్ వెంకటస్వామి వాళ్ళే ఉన్నారు. వీళ్ళేదైతే ఇండస్ట్రియల్ బేస్డ్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే చేతిలో డబ్బులు ఉన్నాయి, ఏ పార్టీ అంటే ఆ పార్టీ. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ 10 సార్లు ఇటు అటు జంపు జలాన్ని నడిపించాడు. ఈ రకంగా వీళ్ళు ఈ ప్రవృత్తికి తగ్గట్టు ఇప్పుడు వీళ్ళు కూడా బీజేపీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక విధంగా తప్పే వాళ్ళు చేసేది. అక్కడికి వెళ్ళి పక్క పార్టీలకి వెళ్ళి తీసుకొచ్చి, ఉదాహరణకు మన బీబీ పాటిల్ కానీ, నాగర్ కర్నూలు కానీ, సీతారాం నాయక్, సీతారాం, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇవ్వడం ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం తప్పు. అది 100%. కాకపోతే ఇక్కడ ఓటరు ఆలోచించే పరిస్థితిలో లేడు. ఓటర్కి ఏమున్నది అయితే కమలం గుర్తు, లేకపోతే చేయి గుర్తు, లేకపోతే కారు గుర్తు, ఈ 3 చూసే పరిస్థితులు ఉన్నారు. పక్కపొంటి ఎవడు ఉన్నాడని చూసే పరిస్థితులు లేకుండా పోయారు. ఆ పరిస్థితులు వచ్చేవారికి ఏంటంటే ఇప్పుడు మోడీ ప్రపంచం, మోడీని తట్టుకుంటారు లేరు కాబట్టి ఇది ఉన్నారు. కాకపోతే చాలా పెద్ద తప్పు, వాళ్ళ ఓన్ క్యాడర్ను, వాళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి ఎదిగిన వాళ్ళని వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి వీళ్ళు కూడా ఏదో దత్తపుత్రులాగా అందరినీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టేసి కాకపోతే విన్నింగ్ క్యాండిడేట్ కావాలన్న కాడికి వచ్చారు. ఎందుకంటే వీళ్ళు డబ్బు ఖర్చు పెట్టరు, వాడు స్వతహాగా పెట్టుకొని రావాలి. వానికి ఆప్షన్ ఏంది, నేను గెలవగలుగుతా అన్నది అవతల వ్యక్తికి ఆ రకంగా ఉన్నది. ఆ రకంగా బీజేపీ ఏదైతే ఉందో వాళ్ళకెళ్ళి లాగుడు పెట్టి డబ్బు ఉన్నాడు ఎప్పుడే కానీ పెద్ద చేప ఎక్కడున్నదని దాన్ని వెతికి పట్టుకొచ్చి వాళ్ళు వేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అట్లా అయిపోయిన వాళ్ళకు బీజేపీగా ఆ అడాప్షన్కి వచ్చింది. అది చాలా తప్పు. అది ఎట్టి పరిస్థితులు ఇక్కడ బీజేపీకి ఛాన్సెస్ ఏంటంటే, మోడీ ప్రభంజనంతో 100 ఓట్లలో 50 ఓట్లు యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా దేశం మొత్తం సుభిక్షంగా, కాశ్మీర్లో అల్లర్లు కానీ, మొన్న మణిపూర్లో అవుతున్నది కాశ్మీర్లో అల్లర్లు కానీ, బ్లాస్టింగ్లు కానీ, పాకిస్తాన్ చోర్బాటుదారులు కానీ, ఇవన్నీ రకాలు ఏదైతుందో ఒక 90% కంట్రోల్లోకే ఉన్నారు వాళ్ళు. బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, పాకిస్తాన్కి వెళ్ళి కానీ, ఈ రకంగా వాళ్ళు ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక అంతకు ప్రజలు గుడ్డోళ్ళు కాదు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇవాళ చూడు ఎంత ఫాస్ట్ అంటే, బెంగళూరులో మల్లారెడ్డి, డికే శివకుమార్ కలిసిన ఫోటో బయటకు వచ్చి వైరల్ అయిపోయింది. ఎంత స్పీడ్కి వచ్చేసారు. ఇటువంటి పరిస్థితులల్లో ఉన్న దాంట్లో
తెలంగాణ వాదం ఏంది, తెలంగాణ ఏర్పడ్డది అయిపోయింది. ఇక తెలంగాణ ఇంటి బయట దొంగలు పోయారు, ఇంటి దొంగలు వచ్చారు. ఇంటి దొంగలు ఎవరో దోసుకుంటూ ఉంటారు. ఒకటి వీళ్ళు వచ్చిన 9-10 మంది కూడా ఏం చేస్తారు, వేస్తారా పోతారా, వీళ్ళు సస్తారా ఏమున్నది బిజినెస్ పరంగా తప్ప వీళ్ళు పార్టీకి ఒరగబెట్టేది లేదు, రాష్ట్రానికి ఒరగబెట్టేది లేదు అన్న ఉద్దేశంలో వీళ్ళు ఏదైతే ఉందో బీఆర్ఎస్కు ఇప్పుడు ఏమైపోయింది, గండి కొట్టే పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పరిస్థితి ఏంది, ఇప్పుడు చేవేళ్ళకి వెళ్ళి ఇచ్చిండు ఎవరు, కాసాని జ్ఞానేశ్వర్ యాదవ్ 10 సార్లు పార్టీ మారిన ముదిరాజు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు. తర్వాత ఇట్లా ఈ రకంగా ఇప్పుడు మళ్ళీ షంబీపూర్ రాజుకి ఇచ్చారు, మల్కాజ్గిరికి వెళ్ళి. ఏమున్నది వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఏమో నేను రాను బిడ్డో పార్లమెంట్ ఎలక్షన్కి అన్నట్టు బీఆర్ఎస్కు వాళ్ళు, ఎందుకంటే ఉన్నాయి జేబులోకి వెళ్ళి ఇంత చెమట ఓడ్చుకోవాల్సి వస్తుంది. వచ్చేది లేదు, సచ్చేది లేదు, అనవసరంగా ఉన్న పైసలు ఊడగొట్టుకోవడం ఎందుకనేది ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్కు సావు రేవన్న కాడ పైసలు స్వతహాగా పెడతామన్నా కూడా దిగే క్యాండిడేట్ లేరు, పరువెందుకు కూడగొట్టుకోవాలన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకోసం అగ్రవర్ణాలు ఎవరు రావడానికి లేదు. ఉన్న వాళ్ళంతా బీసీలు, ఎస్సీలది, ఎస్టీలది వాళ్ళే ఉంటారు. ఈ రకంగా ఏదైతే ఉందో బీఆర్ఎస్కు గతంలో చేసిన చాలా దారుణాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మొన్నటిదాకా మోనోపలి కదా, కేసీఆర్ అంటే డిక్టేటర్షిప్ నడిచింది. సీఎం కలుదామన్న దొరకడు, కేటీఆర్ దొరకడు, వాళ్ళ 4 తప్ప 5వ వానికి మాట్లాడే స్వాతంత్రం లేదు. అటువంటి అప్పుడు బీఆర్ఎస్కు సౌదెబ్బ ఎందుకు కొట్టారు, అదొకటి. వాళ్ళకి ఏదైతే ఉన్నా 100 ఓట్లల్లో 37 ఓట్లు వచ్చినాయి ఓన్లీ బెనిఫిషరీ ఓట్లే. ఎవరైతే ఉన్నారో ఫ్రీ బైస్, పెన్షన్స్ వాళ్ళు వీళ్ళు తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా ఇంకా వాళ్ళకి వేయలే. తర్వాత వీళ్ళ ఆ రకంగా బీఆర్ఎస్కు చాలా క్లిష్ట పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీదకి వెళ్ళి చేస్తా అంటే ఏం దిక్కులేకన్నట్టే కదా. రఘునందన్ రావుని తట్టుకోవాలంటే ఇంకా అంత ఈజీ కాదు. ఒక పాపులర్ ఉన్న లీడర్ను కొట్టాలంటే వీళ్ళ ఇతరులకి అంత సాధ్యమైనది కాదు. ఇప్పుడు రాజేందర్ను షంబీపూర్ రాజు ఏడ తట్టుకుంటాడు. అట్లా ఈ రకంగా ఇట్లా అయిపోయిన తర్వాత ఇక కాంగ్రెస్లో కూడా ఏంటంటే మన మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు గిఫ్ట్ ఇచ్చేది లేదు, అవి వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళకి వేసినా కూడా ఒరిగేది ఏం లేదనేది ప్రజలు డిసైడ్ అయిపోయారు యువకులు. వీళ్ళకు కాంగ్రెస్కి వస్తే తింపి కొడితే మహబూబాబాదు, తర్వాత ఖమ్మము, తర్వాత నల్గొండ, తర్వాత ఏది మన నాగర్ కర్నూలు, 5 జిల్లాలో 5 సీట్లు 6 సీట్లు వాళ్ళకు ఛాన్సెస్ ఉన్నది. అది గట్టిగా కొట్లాడితే మిగతా జాగల్లా బీఆర్ఎస్కు సింగిల్ సీట్ రాదు ఇవాళ ఈ రోజు లెక్కలు, ఈరోజు పబ్లిక్ ట్రెండ్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు అరవింద్ కానీ, బండి సంజయ్ కానీ, స్వయం బాబురావు పోయినా కూడా కానీ, కిషన్ రెడ్డి కానీ వాళ్ళను వీళ్ళు ఏం చేసిరన్నది. ఇప్పుడు ఎమ్మెల్యేనే ఏం చేస్తలేడు, పార్లమెంట్ ఎంపీ చేంజ్ చేస్తాడు అని కనిపించినా కూడా కనిపినట్టే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారో ఉరగబెడతారు కాదు, దేశం గురించి ఏం చూస్తారు అన్న ఉద్దేశంలో మోడీ బ్రాండ్, మోడీ ప్రభంజనం, మోడీ ఇమేజ్ మీద వీళ్ళు ఓట్లు అడుగుతున్నారు. వీళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పలేదు. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో మేము అడ్డా పెట్టాలన్న దాని మీద. కాకపోతే కొందరు డ్యామేజ్ చేస్తున్నారు. మొన్న ఎవరు లక్ష్మణ్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇది రాగానే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది, అది మీనింగ్లెస్. అట్లా ఎప్పుడు కానీ ఇష్టానుసారం మాట్లాడకూడదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు అంటగాగిన సందర్భాలు చాలా ఉన్నాయి. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దించడము, ఎప్పుడు కేటీఆర్ హోమ్ మినిస్టర్ కలిసినాక వారం రోజులనే పదవి దించడం అనేది అక్కడ అయిపోయింది. ఇక్కడ ఏదైతుందో బీఆర్ఎస్ కాంగ్రెస్తోనన్న పొత్తు పెట్టుకున్నాడే గత ఎలక్షన్లో బీజేపీతోనన్న పొత్తు. ఇటు కాంగ్రెస్ రానియలేదు, అటు బీజేపీ రానియలేదు. ఎందుకంటే అంతగాగిన వాళ్ళకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంలో. అందుకోసం ఈ ఎలక్షన్లల్లో వీళ్ళు సీతారామ నాయక్ ఇచ్చినరా, లేకపోతే ఎవరు మన బండ సంజయ్కి ఇస్తారా, అరవింద్కి ఇస్తారా, లేకపోతే రాములకి ఇస్తారా, శృతికి మన ఎవరు బీబీ పాటిల్కి ఇస్తారా అన్న దాని మీద చాలా అది ప్రజలు దాన్ని పరిగణకు తీసుకునే పరిస్థితులు లేరు. ఇక్కడ డబ్బు ప్రమేయం ఎప్పుడైతే ఉన్నదో, ఇక్కడ డబ్బు పెట్టినా కూడా ప్రజలు ఒక రేంజ్కి వచ్చారు. అమెరికన్ సివిల్ వార్ వచ్చినట్టు ఈడ కూడా ఇది ఇప్పుడు తారస్థాయికి చేరుతున్నది. ఓటర్లకు డబ్బులు పంచడము కానీ, ఇలా ఎలక్షన్ల సీట్లు కొనుక్కొని పోవడం అన్న దాని మీద ఒక రేంజ్కి వచ్చిన తర్వాత దాని మీద సావుదెబ్బ కొడతారు. అట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏంటంటే స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. వీళ్ళు బతికి బట్ట కట్టాలంటే ఎవరో 1-2 గెలవాలన్నది కూడా. మొన్న కేసీఆర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, జైరాబాద్లో గట్టిగా కొట్లాడితే మనమే గెలుస్తాం జైరాబాద్లో అన్నాడు. వినరా, జైరాబాద్లో బీబీ పాటిల్, తర్వాత సురేష్ షెట్కర్, ఆయన ఇంతకుముందు ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. వాళ్ళ తండ్రి శివరావు షెట్కర్ కూడా అక్కడ ఎమ్మెల్యే నారాయణఖేడ్ జైరాబాద్ ఏరియాలో. వాళ్ళని కొట్టాలంటే ఏమి ఇస్తారు, ఎవరికి ఇస్తారు? గాలి అనిల్ కుమార్. వీళ్ళంతా తట్టుకునే పరిస్థితి లేరు. వీళ్ళకి ఏంటంటే వీక్ క్యాండిడేట్స్. ఇప్పుడు ఎట్లుంటుంది, ఒక టోర్నమెంట్లో ఒలింపిక్స్లో పోతారు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి రామ్ గోపాల్ గారు. వీక్ క్యాండిడేట్స్ని పెట్టడానికి కారణాలు అంటే ఎవరు పోటీ చేయడానికి ముందుకు రావట్లేదు కాబట్టి వీక్ క్యాండిడేట్ని పెట్టారా, లేకపోతే ఇందాక సునీల్ గారు అన్నట్టు బీజేపీతో? లేదు అండి, బీజేపీ అంత సీన్ లేదు. కేసీఆర్ అంత తెలివి తక్కువడేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనం బతకాలే. మనం ఇప్పుడు ఏదైతే ఉందో మొత్తం కూరుకపోయినాం, కోమాలు ఉన్నది పార్టీ.
దాన్ని లైవ్లకు తేవాలంటే పెట్టాలంటే ఎవరో మల్లారెడ్డి వాయ్ ఇలా పోయి శివకుమార్ కలిసి మన మిత్రులు అన్నట్టు ఏమనుకోవద్దు. బిజినెస్ పరంగా పోతే మల్లారెడ్డి శివకుమార్కి ఇక్కడ బిజినెస్తో ఏం సంబంధము? పైగా 7 సంవత్సరాల నుంచి లేదు. ఏం లేదు. ఇప్పుడు ఆలాప్ సడలు ఎందుకు? ప్రియాంక గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ అపాయింట్మెంట్ కావాలన్న ఉద్దేశంలో అక్కడ పోయాడు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మల్లారెడ్డి వీళ్ళు ఎప్పుడైతుందో మొదలు పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలి. పార్టీ హెడ్స్ పార్టీలు. ఎందుకంటే దమ్ములు ఇప్పుడు ఏదైతే ఉందో ఈ దొంగలకు టికెట్లు ఇచ్చేవారికి ఏంది వాడు ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి 10 సార్లు పార్టీ మారి. ఇప్పుడు విజయశాంతి చూడు 6 సార్లు మారింది. కాసాని జ్ఞానేశ్వర ముదిరాజు 12 సార్లు 14 సార్లు ఈ ఇళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళి ఇటువంటి వాళ్ళని చూసి వాడు ఏ పార్టీ క్యాండిడేట్ అన్నది ఎవడు చూడడు. ఇక్కడ ఏదైతుందో మెయిన్ ప్రొజెక్షను మోడీ ఇవాళ ఇంటర్నేషనల్లో ఏదైతుందో అంతర్జాతీయం కాదా ఖండాంతరంలో